పిఠాపురం సిద్ధమా 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 చిక్కటి చిరునవ్వుల మధ్య ఈరోజు మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానుభవాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం 36 గంటలుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం. ఇదే మోసపూరిత వాగ్దానాలతో, సాధ్యం కాని హామీలతో చంద్రబాబు చేసిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ ఏం చేశాడు, మీ బిడ్డ ఏమేం పథకాలు తీసుకొచ్చాడు, మీ బిడ్డ ఏమేం మార్పులు తీసుకొచ్చాడు అని మీ అందరితో కూడా పంచుకుంటాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకున్న పరిస్థితులు గతంలో లేవు. మొట్టమొదటిసారిగా మీ బిడ్డ
గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కొరకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఎటువంటి లజ్జాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోవడం. నేను అడుగుతా ఉన్నాను, మీ బిడ్డ పాలనలో కాక గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడము, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? అక్క జరిగిందా? అన్న జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా మన రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు మీ బిడ్డ వచ్చిన ఈ 59 నెలల కాలంలోనే అక్షరాల ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో మన పిల్లలే ఈరోజు గ్రామ సచివాలయాలలో ఏకంగా 1,35,000 మంది కనిపిస్తారు. నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు గ్రామ సేవలో కనిపిస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మేనిఫెస్టో అనే దానికి అర్థం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏం కనిపించేది? ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, రంగురంగుల అబద్ధాలు చెప్పేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవారు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసేవాళ్ళు. మేనిఫెస్టో ఎక్కడుందంటే కనిపించే కార్యక్రమం కూడా ఎక్కడ ఎతికినా కనపడదు. మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మార్చాడు మీ బిడ్డ. ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్.
ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు, డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు. వారి చదువులకయ్యే పూర్తి ఖర్చు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలు ఈరోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈరోజు వాళ్లకు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఎల్ఎస్సి, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీస్తో ఈరోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా అన్న? మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల మీద వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారు కూడా నెలకంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి, మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అన్నా? ఉన్నాయా చెల్లి? ఉన్నాయా అన్నా? గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికి 3,000 రూపాయల పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే, ఇంటి వద్దకే తలుపు తట్టి ఈరోజు అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నలకు ఎన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అన్న జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు ఓ తోడు. ఫుట్పాత్ల మీద అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, టేలర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు. లాయర్లకు కూడా లాదేస్తాం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇలా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి, ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా, ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఆ పేదవాడికి గ్రామానికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్, ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడపడుతూ అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని జల్లెడపడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతులను చేయబట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే వ్యవస్థ. అదే గ్రామంలో అక్కడే మరో 4 అడుగులు కనిపిస్తే 4 అడుగులు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అక్కడే అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు. అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మల కొరకు, వాళ్ళ రక్షణ కొరకు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా ఆపదలో ఉన్నా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఈ ఫోన్ను ఇలా షేక్ చేసినా వెంటనే పోలీస్ తమ్ముడు అక్కడికి వచ్చి అక్క ఏమైంది అక్క అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఈ మార్పులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఇలా ఇంటికే రావడం కానీ వచ్చి ఇచ్చే కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా గతంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పరిపాలనలోనే జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
మరో వంక చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశాడంటాడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఏ పేదవాడికైనా కూడా చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా పేదవాడికి గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు. మరి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా 14 ఏళ్ళు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఏ పేదవాడికి కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకు రావడం లేదంటే, ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రావడం లేదనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? ఒకసారి చూద్దామా అన్నా? ఒకసారి చూద్దామా తమ్ముడు? ఒక్కసారి చూద్దామా అక్క? ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చి, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ ఈ ఎన్నికల పాంఫ్లెట్లో పెట్టి 3 ఫోటోలను పెట్టుకొని స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ పాంఫ్లెట్లో ఉన్నవి నేను చదువుతాను, మీరే చెప్పండి. 2014లో ఈ హామీలను నమ్మి చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలనంటూ ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినేటివి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారన్నా. ఇలా 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 ఇలా. ఇందులో 2వ హామీ పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు. 2వ హామీ అక్క, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు. 2వ హామీ అక్క, నేను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, 1 రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. 3వ హామీ అక్క, ఇది కూడా మీకు సంబంధించే. 3వ హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఇన్ని వేల మంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పరిగెత్తారన్నా. ఇలా 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 ఇలా. 4వ హామీ ఇంటింటికి ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నెల నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలైన పరిపాలన చేశాడు.
అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలి. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మన పిఠాపురంలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి, ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలనంటూ మనతో ఓట్లేపించుకుని ఆ తర్వాత 5 ఏళ్లు పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి 2 చేతులు గట్టిగా పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్నా? ఇలాంటి వారిని నమ్మొచ్చా తమ్ముడు? ఇలాంటి వారిని నమ్మొచ్చా అక్క? ఇలాంటి వారిని నమ్మొచ్చా చెల్లెమ్మ? ఇలాంటి వారిని నమ్మొచ్చా అన్న? ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లి? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? అలా నమ్ముతారా? చెల్లెమ్మ నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట. ఇంటింటికి బెంచ్ కార్ అంట. నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా జరుగుతా ఉన్న ఈ అబద్ధాలు, జరుగుతా ఉన్న ఈ మోసాలు, జరుగుతా ఉన్న ఈ కుట్రలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇందులో నిజంగా ఈ మధ్యకాలంలో అత్యంత హేయంగా జరుగుతా ఉన్న కొన్ని కుట్రలు చూస్తే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని అనిపిస్తుంది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకనంటే 57 నెలల దాకా మామూలుగా మీ బిడ్డ పరిపాలన 60 నెలలు జరగాలి. 5 ఏళ్లకు మీ బిడ్డకు అధికారం ఇచ్చారు అంటే మీ బిడ్డ 60 నెలలు పరిపాలన చేయాలి. అలాంటిది 57 నెలలకే మీ బిడ్డ అధికారాన్ని గొంతు నొక్కేసి ఢిల్లీ నుంచి వాళ్ళకున్న రికమెండేషన్లు, వాళ్ళకున్న అధికారంతో మీ బిడ్డ గొంతు నొక్కేసి మొన్నటి దాకా అవ్వాతాతలకు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వీళ్ళు దగ్గర ఉండి ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ను వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని ఆ అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పెన్షన్ను దారుణంగా ఆపించారు వీళ్ళంతా కలిసి. నేను అడుగుతా ఉన్నా, ఆ అవ్వాతాతలు రోడ్డున పడి ఎండలో తిరిగి అలిసిపోయి కష్టపడి ఆ అవ్వాతాతలు అగసాట్లు పడతా ఉంటే
చంద్రబాబు నాయుడుకు తన కూటమికి ఎంత సేడిస్టిక్ ప్రెజర్ ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే కుట్రలు ఇంకా కొనసాగుతూ 60 ఏళ్లకు 60 నెలలకు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. అలాంటిది 60 నెలలు కాకమునిపే 57 నెలలకే మీ బిడ్డ గొంతును నొక్కి మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కాడు, నా పిల్లల కోసం నొక్కాడు, నా రైతన్నల కోసం నొక్కాడు, వాళ్ళందరికీ మంచి చేయడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడు. ఆ బటన్లు నొక్కింది ఎన్నికల కోసం మాత్రమే నొక్కిన బటన్లు కాదు. ఈ బిడ్డ, మీ బిడ్డ మొట్టమొదటి రోజు నుంచి ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెమ్మల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా పిల్లల కోసం బటన్లు నొక్కుతూనే ఉన్నాడు, నా రైతన్నల కోసం బటన్లు నొక్కుతానే ఉన్నాడు. అలాంటి రొటీన్గా జరుగుతా ఉన్న బటన్లను మీ బిడ్డ బటన్లు నొక్కాడు అని 57 నెలలకే నా అక్క చెల్లెమ్మలను, మీ బిడ్డను గొంతు పట్టుకొని పిసకాలి అని చెప్పి నా అక్క చెల్లెమ్మల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా పిల్లల కోసం నొక్కిన బటన్లను ఆపారు, నా రైతన్నల కోసం నొక్కిన బటన్లను ఆపారు. ఆపి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ గొంతు నొక్కుతున్నారని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ బిడ్డ గొంతు కాదు నొక్కేది, నా అక్క చెల్లెమ్మల గొంతు నొక్కుతా ఉన్నారు, నా పిల్లల గొంతు నొక్కుతా ఉన్నారు, నా రైతన్నల గొంతు నొక్కుతా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేసింది? ఇదే కూటమి ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ దాకా వీళ్ళకున్న పలుకుబడి ఏ స్థాయిలో ఉంది అనంటే ఈరోజు గొంతు నొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా అక్క చెల్లెమ్మలకు, నా అవ్వాతాతలకు, నా పిల్లలకు, నా రైతన్నలకు గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, పర్వాలేదబ్బా, పర్వాలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఇచ్చినా పర్వాలేదు, దానివల్ల జగన్కు తగిలే దెబ్బ ఏమీ లేదు. ఎందుకంటే జగన్ ఎలాంటి వాడో ప్రతి సంవత్సరము నా అక్క చెల్లెమ్మలు చూస్తూ ఉన్నారు, ప్రతి నెల నా అవ్వాతాతలు చూస్తూ ఉన్నారు, ప్రతి పిల్లాడు చూస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం నా రైతన్న చూస్తూ ఉన్నాడు. జగన్ ఎలాంటి వాడు? జగన్ తప్పు చేయలేదు, జగన్ బటన్లు నొక్కాడు. కానీ 57 నెలలకే 60 నెలలు సాగాల్సిన పాలన 57 నెలలకే గొంతు నొక్కుతూ జగన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఆ ఇబ్బంది పెట్టాలని చెప్పి వీళ్ళు పథకాలు ఆపుతా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంతటితో ఆగిపోవడం లేదు ఈ కుట్రలు. ఈ మధ్యకాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, రిజిస్ట్రేషన్ మీద కూడా విపరీతమైన వక్ర భాష్యాలు చెప్తా ఉన్నారు, విపరీతమైన అబద్ధాలు వీళ్ళంతా కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రిజిస్ట్రేషన్ ఈరోజు రాష్ట్రంలో చేసుకున్న వాళ్ళు ఏకంగా 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంతెందుకు, మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో వెళ్ళి భూములు కొన్నాడు. ఇదే చంద్రబాబు వియంకుడు, ఇదే బాలకృష్ణ మొన్ననే విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా, వాళ్ళిద్దరినీ కూడా అడుగుతా ఉన్నా, మీ భూములు మీరు కొన్నారు కదా, మీరు కొనిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్ ఇచ్చారా, లేకపోతే జిరాక్స్ కాపీలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఏకంగా 9 లక్షల మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మన రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే. వాళ్ళందరికీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డీడ్స్ వాళ్ళందరికీ ఇస్తే ఈ మాదిరిగా జిరాక్స్ కాపీలు ఇస్తా ఉన్నారు. వాళ్ళ భూములన్నీ జగన్ కొట్టేయాలనుకుంటున్నాడు, జగన్ కొట్టేస్తున్నాడు అని చెప్పి ఇంతటి దారుణంగా వీళ్ళంతా కూడా దుష్ప్రచారాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ విషయాలు కూడా మీ అందరికీ చెబుతూ ఇక పిఠాపురం గురించి మాట్లాడదాం. పిఠాపురం గురించి మాట్లాడదాం. ఇక్కడ పోటీ చేస్తా ఉన్న ఈ దత్తపుత్రుడికి ఓటు ఎందుకు వేయకూడదు మీ బిడ్డ, మీ జగన్ చెబుతాడు. మీ పనులు కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. 2014లో ఇదే చంద్రబాబు, ఇంతకుముందే నేను చెప్పా 2014లో ఇదే చంద్రబాబు మోసాల గురించి, ఇదే చంద్రబాబు మోసాలను నమ్మి రైతులు ఏ రకంగా నష్టపోయారు, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా నష్టపోయారు, పిల్లలు ఏ రకంగా నష్టపోయారు,
హవ్వ తాతలు ఏ రకంగా నష్టపోయారని చెప్పి చూపించా. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే 2014లో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ముగ్గురే కూటమి. మళ్ళీ ఇదే ముగ్గురే కూటమిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు హత్య చేస్తే ఆ హత్యలో భాగంగా ఆ కత్తి చంద్రబాబు నాయుడుకి అందించిన వీళ్ళకు కూడా భాగస్వామ్యం లేదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మంచి జరుగుతుంది అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చాడు. అది సాధ్యం కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. మీ బిడ్డ ఎంతో కష్టపడితే, గతంలో ఎప్పుడు జరగని విధంగా పాలన చేస్తే, గతంలో ఎప్పుడు చూడని విధంగా పథకాలు ఇస్తే, మీ బిడ్డ ప్రతి ఏటా 70,000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన హామీలను ప్రతి ఏటా ఏకంగా 1,65,000 రూపాయలు ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నాడు. అందులో ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే దత్తపుత్రుడి ఫోటో. మరి సాధ్యం కాదని తెలుసు, అబద్ధాలు చెప్తా ఉన్నారని తెలుసు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పొరపాటును గెలిస్తే మోసం చేస్తారని కూడా తెలుసు. తెలిసి మళ్ళీ అదే చంద్రబాబుకు కత్తిచ్చి మళ్ళీ రైతన్నలను పొడవండి, పిల్లలను పొడవండి, అక్క చెల్లెమ్మలను పొడవండి, అవ్వాతాతలను పొడవండి అని చెప్పి మళ్ళీ కత్తిస్తా ఉన్నాడు అనంటే, ఈ మనిషి రేపొద్దున ఎమ్మెల్యేగా అయితే ఎవరికి న్యాయం చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే దత్తపుత్రుడి గురించి మాట్లాడుతూ మహిళలు ఈయన నమ్మే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలు ఈ దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చే ఈ మనిషి గురించి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, మరి అదే మూడోసారి, నాలుగోసారి అంటే అది అలవాటు కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ అక్క చెల్లెమ్మైనా కూడా 10 కోసం ఏదైనా ఈ దత్తపుత్రుడిని కలవడానికి కుదిరే పరిస్థితి ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా పోయి పని అడగగలుగుతారా అన్నది ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే దత్తపుత్రుడి గురించి అందరినీ ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. అసలు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడికి, ఈ మనిషికి ఓటు వేస్తే పిఠాపురంలో ఈ పెద్ద మనిషి ఉంటాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ దత్తపుత్రుడికి మొన్న ఈ మధ్య కాలంలోనే జలుబు చేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద మనిషికి ఇప్పటికే గాజువాక్ అయిపోయింది, ఇప్పటికే భీమవరం అయిపోయింది, ఇప్పుడు పిఠాపురం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ అందరితో కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మీకు నిజంగా న్యాయం జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోపక్క నా తల్లి ఇక్కడ ఉంది, నా తల్లి లాంటిది, నా అక్క లాంటిది. మీ అందరికీ చెప్తా ఉన్నా, బ్రహ్మాండమైన మెజారిటీతో మా అక్కను, నా తల్లిని గెలిపించండి. మీ అందరికీ మీ బిడ్డ పాటిస్తా ఉన్నాడు. నా అక్కను డిప్యూటీ సీఎంగా చేసి ఈ పిఠాపురానికి పంపిస్తానని చెప్తా ఉన్నా. మీకోసం పంపిస్తా, మీ అభివృద్ధి కోసం పంపిస్తా, మీకు మంచి చేయడం కోసం పంపిస్తా. అక్కడ గెలిపించండి. మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు, నా పక్కనే డిప్యూటీ సీఎంగా పెట్టుకొని మీ అందరికీ మంచి చేయిస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటే ఒక మాట చెప్తా ఉన్నా.
అందరూ ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోవద్దండి అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశాడు. 5 ఏళ్ళు మీ బిడ్డ పాలన చూశారు. ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్ ఇచ్చాడు మీ బిడ్డ. ఏ నెలలో రైతు భరోసా ఇస్తాను, ఏ నెలలో అమ్మఒడి ఇస్తాను, ఏ నెలలో చేయూతనిస్తాను అని చెప్పి మీ బిడ్డ చెప్పి క్యాలెండర్ ఇచ్చి క్రమం తప్పకుండా కూడా ప్రతి సంవత్సరం మీ బిడ్డ ఇచ్చుకుంటూ వచ్చాడు. మీ బిడ్డ చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి ప్రతి సంవత్సరం ఆ తర్వాత జరగబోయే మంచికి ప్రతి 5 ఏళ్ళు కూడా జరిగే ఆ మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోవద్దండి అని చెప్పి మీ అందరితో కూడా ఈరోజు మీ బిడ్డ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ ఇంటికే అందాలన్నా, నొక్కిన బటన్ల డబ్బులు మళ్ళీ నా చెల్లెమ్మల కుటుంబాలకు రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 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 ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 2 బటన్లు నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వెళ్ళలేదు. సిద్ధమేనా? 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 అక్క సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాను, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్, తల్లి అన్న మన గుర్తు ఫ్యాన్, అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు అవ్వలు పెద్దమ్మలు ఫ్యాన్ అమ్మా, ఇక్కడున్న చెల్లెమ్మలు అక్కలు అన్నలు ఫ్యాన్ అన్న, ఫ్యాన్ చెల్లి, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ తల్లి. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా చెబుతూ, నా పక్కనే నా అక్క నా తల్లి లాంటిది గీతం ఇక్కడే ఉంది. మీ అందరికీ కూడా నమస్కారం సార్. గీతమ్మను ఆశీర్వదించండి, అమ్మను ఆశీర్వదించండి. మీ అందరికీ కూడా మంచి చేయిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా చెబుతూ, మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా
సునీల్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున కూడా ప్రార్థిస్తా ఉన్నాడు.